నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. ఈ 2025 ఆగస్టులో 1వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? చూద్దామండి. ద్వాదశ రాశిలో మొదటి రాశి మేష రాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో జ్యోతిష్య బలం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ ద్వాదశ రాశిలో మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు? రాశిఫలం, యోగ ఫలం, అనుకున్న కోరిక, తరించిన కోరిక ఎలా ఉంది? చేసే పనిది, వృత్తి వ్యాపారంది, భవిష్యత్తు విద్యది, ఉద్యోగంది, కెరీర్ విషయంది చూడు. మేషరాశి వారి జాతకంలో సీతారామచంద్రుడు వచ్చినండి. వారి జాతక బలానికి చాలా వరకు శుభకరం ఉన్నదండి వారి పేరు మీద. ఈ 15 రోజులు చాలా వరకు చేసే పనులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనపరంగా కానీ, విద్యాపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే యోగం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రమే శ్రావణ మాసంలో మాత్రం శుభకార్య విషయంలో కూడా మాత్రం ముందడుగు ఉంటుంది వారి పేరు మీద. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద. కానీ మాత్రం వాహనం కొనేవారు, అలాగే అమ్మేవారు, అలాగే మాత్రం ద్విచక్ర వాహనంలో మాత్రం ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద. కానీ విదేశాల యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. కానీ శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుందండి వారి పేరు మీద. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబపరమైన ఇబ్బందులున్నా, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారికి వీలైతే మాత్రం ముఖ్యంగా మాత్రం భద్రాచలం రామచంద్రుని దర్శనం చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. అలాగే కుటుంబ సమస్యలు చాలా ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా నరఘోష అధికంగా ఉంది కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం మంచిదండి. శ్రావణ మాసం వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కూడా చాలా వరకు శుభకరం ఉంటుంది వారి పేరు మీద. గత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలానికి. అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో ఏమైనా ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వారి జ్యోతిష్య బలంలో నమ్మిన వారి నుంచి మాత్రం సహకారం ఉంటుందండి వారి జాతక బలానికి. అది వెండి, బంగారం, లోహం విషయంలో కూడా కలిసి వస్తుంది. భూమి విషయంలో, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కళాకారులకు కూడా మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి. క్రీడాకారులకు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉందండి వారి పేరు మీద. ముఖ్యంగా మేషరాశి వారి జాతకానికి అశ్విని నక్షత్రం వారికి మాత్రం శుభకరం ఉన్నదండి. కానీ భరణి నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు, చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలానికి. భరణి నక్షత్రం వారు మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని, అలాగే గాయత్రి మాతని, కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. ఇక అశ్విని నక్షత్రం వారు మాత్రం అని శివుడి అభిషేకం చేయడం చాలా వరకు మంచిదండి వారి పేరు మీద. కానీ వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి కూడా ఉంది మేషరాశి వారి జాతకానికి. అలాగే కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది. రెవెన్యూ ఉద్యోగం చేసే వారికి మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. వీరి జాతక బలానికి నీటిపారుదల శాఖ వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాంట్రాక్ట్ రంగంలో వర్క్ చేసే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాత్రం ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం బదిలీ కావాలనుకునే వారు కూడా మాత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం వృత్తి వ్యాపార విషయంలో మాత్రం ఏమైనా ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారి పేరు మీద. నమ్మిన వారి నుంచి సహకారం ఉంటుంది. ఇక సంతానం నుంచి ఏమైనా విరోధాలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలానికి. కానీ గృహంలో మాత్రం చాలా వరకు శుభకార్యాలు కలుగుతాయండి వారి జాతక బలానికి. శుభకార్యాలు, కళ్యాణం కావచ్చు, ఇంటిది కావచ్చు, ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది. వాస్తు విషయంలో ఏమైనా దోషం ఉన్నవారికి, గృహ విషయంలో ఏమైనా దోషం ఉన్నవారికి తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతను ఆరాధన చేయడం మంచిదండి. అన్నదానం, గోదానం, భూదానం, స్వర్ణదానం, వస్త్రదానం, వారికి శక్తి కొలది ఏదైనా మాత్రం దానం చేస్తే సద్బ్రాహ్మణులతో మాత్రం ఏమైనా పూజలు పరిష్కారాలు చేపిస్తే చాలా వరకు శుభకరం ఉంటుందండి మేషరాశి వారికి.
ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.